అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి వీడియో అంతా కూడా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఇక వంటలు నేను చేసుకున్నవి ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను మీతోటి. ఇక పూజ చేసేసుకున్నాను. పొద్దున్నే అయితే పాపకి టిఫినే పెట్టి పంపించాననమాట. ఈ మధ్య ఎక్కువగా టిఫినే పెట్టమ్మా అని అడుగుతా ఉంది పాప. ఇంకా ఇదైతే మనకి రూమ్ ఫ్రెషనర్స్‌తో వీటితో అస్సలు పని లేకుండా ఇల్లంతా కూడా చాలా మంచి సువాసనతో బావుంటుందండి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఈ హోల్డర్‌లని ఇందులో పెట్టేసి ఆ పచ్చకర్పూరం బిళ్ళ ఒక 2, 3 వేసి ఉంచామనుకోండి, అసలెంత మంచి సువాసనొస్తుందో. ఇది 200 చేంజ్ ఎంతో పడ్డాయి. నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. 2 తీసుకున్నానండి. ఫస్ట్ ఫ్లోర్‌కొకటి, కిందకొకటని చెప్పి. కానీ ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను ఉపయోగించట్లేదు. అది అలాగే ఉంచేసాను. ఎందుకంటే ఇదే పై వరకెళ్తుందనమాట. రూమ్స్‌లో వరకు గూడా బాగా స్మెల్ అనేది మంచిగా పై వరకు వెళ్తుంది. ఇక అందువల్ల ఒకటే వాడుతున్నాను ప్రస్తుతానికి. ఎన్ని రోజులొస్తదో తెలీదు కానీ 200 కదా అని చెప్పి తీసుకున్నానప్పుడు. చాలా మంచి సువాసనయితే వస్తుందండి. ఇంట్లోనే ఉండే మనకు తెలియకపోయినా బయట నుంచి అలా లోపలికొస్తే ఇల్లంతా మంచి సువాసనతో బావుంటుందనమాట. రూమ్స్‌లో గూడా బావుంటుంది. పొద్దున కాసేపు, ఈవినింగ్ కాసేపు వేస్తే అసలు మంచి ఫీలింగ్‌గా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందనమాట. ఇంక ఈ డైనింగ్ టేబుల్ మీద డైలీ ఒక్కసారి అలా తుడవకపోతే అండి, ఆ దుమ్ము పైన డస్ట్ లైట్‌గా కనిపిస్తానే ఉంటది. ఒకసారి అలా తుడిచేసుకున్నాను. మార్నింగ్ తుడవలేదనమాట. ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చుంటే మా వారు ఇవన్నీ సర్దేసుకుంటున్నానిక్కడ. యాపిల్స్ ఎందుకోనండి అసలు ఈ మధ్య పైన చూడ్డానికి ఏం బాగున్నట్టు అనిపిస్తున్నాయా, కట్ చేస్తే ఏమో లోపలంతా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది కాయ మొత్తం కూడా. ఇదిగోండి ఇక్కడ ఇది మెల్లగా మెల్ట్ అవుతా ఉంది. అసలు చాలా మంచి స్మెల్ ఒస్తదండి. లైట్‌గా స్మోక్ ఒస్తుందక్కడ. మనకి వీడియోలో కనిపిస్తున్నట్లేదు సరిగ్గా. ఇక ఇక్కడ వంట స్టార్ట్ జేశాను. కొంచెం లేట్‌గానే వండుతున్నానులెండి అన్నం అది. అంటే మామయ్య గూడా ఉంటున్నారు గదా! కాస్త వేడిగా ఇష్టంగా తింటారని చెప్పి, కాస్త లేట్‌గా 11కి అలా స్టార్ట్ జేస్తున్నాననమాట. ఇవాళ నాకిష్టమైన నా ఫేవరెట్ పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పచ్చడి. చాలా మందికి ఈ పచ్చడి ఫేవరెటే ఉండుండొచ్చు వీడియో చూసే వాళ్ళకి కూడా. ఎంతమందికి ఇష్టమో కామెంట్‌లో చెప్పండి లైక్ ద్వారా కామెంట్‌లో తెలియచేయండి. ఎంత బావుంటదో రోట్లో దంచుకుంటే అసలు ఈ పచ్చడి. ఇంటి ముందరికి రోజు పెద్దోళ్ళు వాళ్ళు కాస్త ఏజ్‌లో పెద్దవాళ్ళు బండి మీద నెట్టుకుంటూ కూరగాయలవి తీసుకొస్తుంటారనమాట. ఇంక వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేనైతే ఇట్లా ఎండుమిరపకాయలు వేపేసుకొని కొద్దిగా ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4 గింజలు మెంతులు యాడ్ చేస్తాననమాట. ఇంగువ ముక్కుంటే కాస్త ఇంగువ ముక్క గూడా వేసుకుంటాను. ఇవాళ ఇంగువ నా దగ్గర పొడి రూపంలో ఉంటే కొంచెం లాస్ట్‌లో చల్లుకున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందిక్కడ. ఇంకా అవి లైట్‌గా అలా వేపేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకుంటున్నానిక్కడ. తర్వాత ఇంక ఇదే బాణల్లో ఇంకా ఆకుల్ని కాస్త నూనెలో మగ్గించేసుకుంటే, తర్వాత దంచేసుకుంటే పచ్చడి రెడీ అయిపోద్ది మనకి. రోట్లో దంచుకుంటే భలే బావుంటాయి కదండీ పచ్చళ్ళు, రుచులు ఎంత బావుంటాయో. నేను ఇంటర్మీడియేట్‌లో హాస్టల్‌లో ఉన్నప్పుడు అమ్మ నా కోసం వచ్చేటప్పుడు తినుబండారాలతో పాటుగా ఈ గోంగూర పచ్చడి కూడా చేసుకొచ్చేదండి. అసలు చాలా ఎన్ని రోజులున్నా పాడయ్యేది కాదనమాట. అట్లా నిల్వ ఉండేలాగా అమ్మ మంచిగా ఎక్కువ మొత్తంలో చేసుకొనొచ్చేది. ఇంక మా ఫ్రెండ్స్ అందరికి ఇంక అది అయిపోయే వరకు దాంతోనే తినేవాళ్ళనమాట పాపం. హాస్టల్‌లో ఇంక ఈ పప్పు, పప్పుచారులు, సాంబారు ఇవే తినాలి గదా! ఇంకా ఈ పచ్చడితో భలే ఇష్టంగా తినేవాళ్ళనమాట. ఇంకా ఆ పచ్చడితో పాటు అమ్మ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఎక్కువ ఉడకబెట్టుకొనొచ్చేది. నేను స్కూలుకెళ్ళేటప్పుడు అలా డైలీ ఒక ఎగ్ పెట్టేదనమాట అమ్మ బాయిల్డ్ ఎగ్ స్కూలుకి వెళ్ళేటప్పుడు. మాకు అమ్మ వాళ్ళ ఊరు నుంచి పక్క ఊరు ఒక 4 ఊర్ల అవతల స్కూలుకెళ్ళేదాన్ననమాట నేను. అక్కడుండేది హై స్కూలు. అమ్మ వాళ్ళ ఊరు చాలా చిన్న విలేజ్ కదా! ఇంకా అక్కడ ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండేదనమాట. ఇంక పక్క ఊరికి వెళ్తున్నాను కాబట్టి పొద్దున్నే ఉదయాన్నే అమ్మ బాక్స్ పెట్టేసేది. 8:00కల్లా స్కూలు బస్ అంటున్నాను. మామూలు ఎర్ర బస్సే కదండీ! అప్పుడు గవర్నమెంట్ బస్సులే గదా! ఇంక ఆ బస్సులో ఎక్కి వెళ్ళేవాళ్ళమనమాట. ఇంక మధ్యాహ్నం లంచ్. అది ఏ కర్రీ అయినా సరే ఇంక నాకు బాక్స్‌లో ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేసేదనమాట అమ్మ. ఇంకా అందుకని చెప్పి ఆ అలవాటుతో ఇంకా హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇంటర్మీడియేట్‌లో అమ్మ నా దగ్గరకొచ్చి చూడ్డానికొచ్చేటప్పుడు ప్రతిసారి ఈ తినుబండారాలు, గోంగూర పచ్చడి వీటితో పాటుగా నెయ్యి డబ్బా తప్పకుండా తీసుకొచ్చేది. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కాస్త ఎక్కువ మొత్తంలోనే ఉడకబెట్టుకొని తీసుకొచ్చేదనమాట. పక్కన పిల్లలు కూడా అందరూ తింటారని చెప్పి. ఇంక తినుబండారాలు గూడా అండి చాలా ఎక్కువే తీసుకొచ్చేదమ్మ ప్యాకెట్లు. ఇంకా
మా ఫ్రెండ్స్ అయితే పండగే పండగనమాట. వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఆ గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉండేదండి. అంటే ఇంకొంచెం గూడా నీళ్లు తగలనివ్వకుండా అమ్మ బాగా వాడ్చేసేదనమాట గోంగూరని. ఇంక ఈ ఈ ఈ పొడి కొట్టేసాక అందులో కలిపేసేదనమాట బాణంలో వేసి. కాస్త ఎక్కువగా కొంచెం నూనె ఎక్కువ పోసేది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వుండేది. ఇంక ఇది గూడా మగ్గిపోయింది. ఎందుకో మగ్గేసరికి కాస్త ఇంకా తక్కువయిపోయింది. చాలా కొంచెమే వచ్చేసరికి డౌటొచ్చి కొంచెం 2 స్పూన్లు పొడి తీసి పక్కన పెట్టాను. కారం ఎక్కువైపోద్దేమో అని చెప్పి. ఇంకా ఆ ఎండుమిరపకాయలు ఇవన్నీ దంచేసుకున్నాక 4, 5 వెల్లుల్లి రెబ్బలు అవన్నీ అవన్నీ నలిగాక ఈ గోంగూర ఉడికింది వేసేసుకొని చివర్లో ఒక్క ఎర్రగడ్డ తప్పకుండా వేసి దంచుకుంటే ఇంకా పచ్చడి సూపర్‌గుంటది కదండీ! పైగా రోట్లో దంచుకునేది. చిన్నప్పుడు ఈ రోట్లో పచ్చళ్ళు చేశాక పిల్లలందరిని పిలుచుకొని అమ్మవాళ్ళు కాస్త అన్నం అందులో వేసి కొంచెం నెయ్యి తప్పకుండా ఉండేది కదా! అందరి ఇళ్లల్లో పాడి ఎక్కువుండేది కదా! నెయ్యి బాగా వేసి ముద్దలు కలిపి పెట్టేవాళ్ళనమాట పిల్లల్ని పిలుచుకొని. అమ్మ అలాగే చేసేది అప్పుడు. ఈ పచ్చళ్ళతో పాటుగా రొయ్యల పొడి కూడా చేసేవాళ్ళండి. మాకు రొయ్య పొట్టు బాగా దొరికేదనమాట. ఆ రొయ్య పొడి అయితే అసలు ఇంకా భలే బావుండేదండి అసలు. ఇంకా వేడి వేడిగా అన్నము, నెయ్యి వేసి ముద్దలు కలిపి పెడుతుంటే, ఇంకొంచెం వేసి పెడితే ఇంకా బావుండు అందులోనే కలిపి అన్నట్ట అలా తినాలనిపించేదనమాట ఇష్టంగా. కదా! ఎక్కువ రుచిగా గూడా అనిపిస్తది. ఇంక నేను గూడా ఇంకా అది గుర్తొచ్చి దీంట్లో కాస్త అన్నం ఇప్పుడే రెడీగా వేడిగా వంచున్నాను కదా! ఇంక అందులో వేసుకొని తింటున్నానిక్కడ. సూపర్‌గా ఉందని చెప్తున్నాను మీకు. మీకు నోట్లో నీళ్లూరుతున్నాయండి? కొంచెం మొక్కల పని చూసుకుందాము అని చెప్పి ఇటొచ్చాను. ఈ వేర్లు చూడండి ఎంత పొడుగు వెళ్తున్నాయో. అంటే వెనకాల సపోర్ట్ తీసుకుంటున్నాయండి. ఆ వెనకాలన్న ఆ టైల్స్ వరకు ఆనుకునే వరకు వెళ్తున్నాయన్నమాట ఆ వేర్లనేవి. ఇంక అన్ని మొక్కలు గూడా బానే ఉన్నాయి. ఈ మధ్య నిజానికి అసలు వీటిని అస్సలు పట్టించుకోలేదు. ఏదో అలా కొన్ని నీళ్లు పోస్తున్నానంతే. అసలు ఎండిపోయిన ఆకులు ఇవి గూడా అసలు తీయలేదు ఈ మధ్య కాలంలో. ఇటువైపు అక్కడ హోల్స్ లాగా వచ్చున్నాయి చూడండి. అక్కడ కుండీలేదన్నా పెడదాము అనుకుంటున్నాను. అంతకుముందు పెట్టుండేదాన్ని. కొన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయాను. కొన్ని మధ్యలో అక్కడ పాడైపోయాయన్నమాట మొక్కలు. ఈరోజు కొన్ని పైనుండే ట్యాంగిల్ హార్ట్ అవి పెడదాము. కాస్త అవి ఎదిగాక బావుంటాయి చూడ్డానికన్నట్లుగా పైన ఒక 3 కుండీలు సేమ్ ఉండేవి తీసుకొచ్చానన్నమాట. యెల్లో పాట్స్ ఉంటే. బాగా అన్ని ఇవన్నీ కట్ చేసుండేసరికి మొగ్గలొచ్చున్నాయి. ఎప్పుడైనా పూలు కోసాననుకోండి, ఆ కింద కొమ్మ వరకు కట్ జేస్తాననమాట. ఒకవేళ చెట్లుగా ఉన్నా అవి ఎండిపోయాక అలాగా. ఇవాళైతే పటాలకన్నీ ఒక్కొక్కటి బెట్టున్నాను రోజ్ ఫ్లవర్సే. అన్నీ కోసేయనులెండి. కొన్ని చెట్లుకి ఉంచుతాను. చూడటానికి బావుంటాయి కదా అని చెప్పి. ఈ చెట్టుకైతే నిండుగా వచ్చున్నాయి మొగ్గలు. అన్నీ విచ్చుకుంటే భలే బావుంటది చూడటానికి. ఇది పైనుండిందండి. ఈ శంకుపూల చెట్టు. బాగా అల్లిచ్చున్నాను పైనంతా. అలా లైన్‌గా అల్లిచ్చుంటే అది ఎండిపోతుంది. మళ్ళీ ఆకులు రాలిపోతా పైన హోల్ దగ్గర మళ్ళీ ఇరుక్కుపోయాయనుకోండి, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందవుద్దేమో, జామ్ అయిపోద్దేమో అని జెప్పి, ఇంకా ఆ కుండీని కిందకి తీసుకొచ్చేసాను. ఇంక అందులో విత్తనం పడినట్టుంది. శంకుపూల చెట్టు ఒకటొచ్చుంది. ఇంక ఇటువైపు గ్రిల్‌కి మనీ ప్లాంట్ అల్లిస్తున్నాను గదా! ఇంక అటువైపు ఆ శంకుపూల చెట్టు అల్లిద్దాము అనుకుంటున్నాను. కాస్త ఎదిగితే వేరే పాట్‌లోకి షిఫ్ట్ చేయాలి. ఇంక ఎండిపోయినవి ఇవన్నీ కట్ జేస్తున్నానివాళ. ఇంక నేను వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు ఇదే మాట్లాడాలి, ఈ టాపిక్కే మాట్లాడాలి అనుకోని మోస్ట్‌లీ ఎక్కువ శాతం అలా అనుకోనైతే చేయట్లేదండి ఈ మధ్య కాలంలో అయితే చాలా రోజుల నుంచి. స్టార్టింగ్ వీడియోస్ పెట్టేటప్పుడైతే ప్రిపేర్‌గా ఇది ఏది మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అన్నట్లుగా దాని గురించే చెప్పేదాన్ని. ఇప్పుడలా లేదు. ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాను మీతోటి నేను మాట్లాడటం. ఇంకొకటేంటంటే ఏది మాట్లాడుతున్నా ఇప్పుడు గోంగూర పచ్చడి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దంచుతుంటే ఆటోమేటిక్‌గా మన పాత జ్ఞాపకాల్లోకి ఎళ్ళిపోయాం గదా! ఇప్పుడు. అప్పుడు అమ్మ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి. నిజంగా అండి.
90స్‌లో పెరిగిన వాళ్ళము అదృష్టవంతులమండి నిజంగా మనం. ఎందుకంటే నాకొకటే అనిపిస్తా ఉంటది. అంటే అప్పుడు వాళ్ళమే ఎందుకు పెరిగిన వాళ్ళం అదృష్టవంతులు అంటే స్కూల్ డేస్ ఇవన్నీ చూసిన వాళ్ళం అంటానంటే, ఆ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు 2003 ఆ టైంలో నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత చాలా చాలా మార్పులే వచ్చేసాయి కదా! మొత్తం నాకు పాపం ఇప్పుడుండే పిల్లలకి ఇవన్నీ తెలీదు గదా! మనమేంటంటే అప్పుడు పాత తరాన్ని చూసాము. ఇప్పుడు కొత్త తరాన్ని చూస్తున్నాం కదా! అందుకని నాకు మనం అదృష్టవంతులం అనిపిస్తా ఉంటది నాకు. అప్పుడు మెమోరీసు నిజంగా బాండింగ్స్ ఎంత బావుండేవి మన పెద్దవాళ్ళతోటి. మనం తిన్న ఫుడ్ కానీ, ఆడుకున్న ఆటలు. ఇప్పుడు పిల్లలసలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. చిటికలో వచ్చేస్తున్నాయి అరచేతిలో మొబైల్‌తో. కానీ మనం అనుభవించినవన్నీ అసలు వాళ్ళకి దేనితో సమానం చెప్పండి? అసలెంత బావుండేదో ఆ రోజులు. ఇప్పుడు ఆడుకోవడం అంటే ఏముంటున్నాయి వాళ్ళకి? 4 గోడల మధ్య ఉంటున్నారు. ఇల్లు. ఆ ఇల్లు కూడా ఇంట్లో కూడా కూర్చోవడం, ఫోను లేదా టీవీ. లేదా చదువు. ఆ చదువు గూడా బుక్స్ మనం ఓపెన్ జేసి రీడ్ జేసేవాళ్ళం. ఇప్పుడు అది గూడా మొత్తం పీడీఎఫ్ రూపంలో ఫోన్‌లోకి పెట్టేస్తున్నారు. ఫోన్‌లు దూరం అస్సలు జేయలేకపోతున్నాం పిల్లలకి. ఇక తప్పట్లేదు మనకి. దూరం చేయాలన్నా గాని. అన్ని మొబైల్‌కే పెట్టేస్తున్నారు కదా! అందుకని ఏదన్నా ఇట్లా ఆటోమేటిక్‌గా మన మైండ్‌లో ఇవన్నీ ఉంటాయి గదండీ! మనం అప్పుడు ఇలా ఉండేవాళ్ళం కదా! అని చెప్పి కొన్ని కొన్ని ఆటోమేటిక్‌గా మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా అటువైపుగా అలా వెళ్ళిపోతా ఉంటాయి నా మాటలు. చూసేవాళ్ళకి కూడా మీకు కూడా గుర్తు చేసినట్లుంటది కదా! ఇంక ఈ కుండీల్లో ట్యాంగిల్ హార్ట్ ఏసాను కదా! కొద్ది రోజులకి అవి వెదిగాక కింద వరకు వేలాడుతూ చూడటానికి అందంగా అనిపిస్తాయి. అందుకని అందులో పెట్టాను. మధ్యలో ఉన్నదైతే ఈ ఇంకొక ప్లాంట్ ఉంది అందులో. ఇంకా సరే అందులో కూడా కొన్ని గుచ్చిపెట్టాను. చూద్దాము వస్తే బావుంటది చూడ్డానికని చెప్పి. ఇంక ఈ గ్యాప్‌లో ఆ పని చేసేసుకొని ఇక్కడ ఆహ్, పొటాటో కర్రీ చేద్దాం అనుకోనొచ్చాను. గోంగూర పచ్చడి చేసినప్పుడు ఎక్కువగా ఉల్లగడ్డ పిడుపు చేసుకుంటామండి మేము ఇటువైపు నెల్లూరు వైపు. ఆ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. కాసేపు వెయిట్ చేసి చూసాను. కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తారేమో దీంట్లోకి పిడుపులోకేంటంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఉండాలనమాట. 2 లేవు మన ఇంట్లో ఆ రోజు. ఇంక వెయిట్ జేసి ఇంక టైం అయిపోతుంది. లేట్ అయిపోద్దేమో ఇంక మామయ్య కూడా ఉన్నారు కదా! అని జెప్పి ఇంకా కర్రీలాగే చేసేస్తున్నాను లాస్ట్‌కి. ఎంతసేపు వెయిట్ జేశానో. ఎందుకంటే నా ఫేవరెట్ కర్రీలనమాట ఇవి. ఇంకా చూసాను ఇంక వాళ్ళు రాలేదు. ఇంకా పచ్చిమిర్చి, అల్లం వరకి ఏం పెట్టుకుంటానులే స్విగ్గీలో అని జెప్పి ఇంకా ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకులే ఇన్‌స్టాలో అని జెప్పి ఇంక ఈ కర్రీ చేసేస్తున్నాను ఈరోజు. ఇంకా పొటాటో, టమోటా కర్రీలాగా చేసేసాను. ఇంకా ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే వాటి లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.